హలో పిల్లలు, ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకుందాం. ఓకేనా? స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే. ఇది మనకు ఆగస్ట్ 15, 1947లో వచ్చింది. గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే జనవరి 26, 1950లో వచ్చింది. ఇండిపెండెన్స్ డే అంటే మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్రం పొందుకున్న రోజు. అదే గణతంత్ర దినోత్సవం అంటే మన భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన రోజు. ఇండిపెండెన్స్ రోజు మన భారతదేశము స్వతంత్ర దేశంగా మారి విదేశీ పరిపాలన నుండి మనకు విముక్తిని లభించి ఆనందాన్ని పొందుకున్న రోజు అన్నమాట. అదే గణతంత్ర దినోత్సవం అంటే మన భారతదేశం పూర్తిగా గణతంత్రాన్ని పొందుకొని మనకు మనమే చట్టాలను చేసుకొని ప్రజలే దేశాన్ని స్వయంగా పరిపాలించుకునే వ్యవస్థ ఆ రోజు ప్రారంభమైందనమాట. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాన వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జెండా ఆవిష్కరణ ఉంటుంది. అదే గణతంత్ర దినోత్సవం అయితే ఢిల్లీలోని రాజ్పథ్ లేదా కర్తవ్య పథ్లో ఘన పరేడ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇండిపెండెన్స్ రోజు మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మన జాతీయ జెండాను ఎగరేస్తారు. అదే రిపబ్లిక్ డే రోజున మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఎగరవేస్తారు. అతి ముఖ్యమైన తేడా ఏంటిది అంటే ఇండిపెండెన్స్ రోజు మనం జెండాను కింది నుండి 2 తాళ్ళు పట్టుకొని కింది నుండి పైకి లాగి అక్కడ ఎగిరేస్తాము. దాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. అదే ఇండిపెండెన్స్ డేలో అయితే జెండా ముందుగానే పూర్తిగా అంటే పైకి కట్టి ఉంటుంది, తర్వాత మనం ఎగిరేస్తాం అనమాట. దాన్ని అన్ఫర్లింగ్ అంటారు లేదా ఆల్రెడీ పోస్టెడ్ అంటారు. ఇండిపెండెన్స్ డే దేనికి సూచిస్తుందంటే మన బానిసత్వం నుండి పరాధీనత నుండి మనము స్వేచ్ఛను పొందుకున్న దానికి సంకేతంగా ఉంటుంది. అదే రిపబ్లిక్ డే అయితే మన రాజ్యాంగ పాలన సంపూర్ణ స్వేచ్ఛను పొందుకున్నటువంటి రోజుగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.